సర్వం విశ్వమయం గ్రూప్ సభ్యులకు స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మశ్రీ పత్రిజీ గారు అమ్మ స్వర్ణమాలంబకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, సతీ సమేత సప్తఋషుల అనుగ్రహంతో, అవతార్ బాబాజీ గారి అనుగ్రహంతో మరియు శైలేష్ మాస్టర్ ఆశీస్సులతో ఈరోజు మనం సర్వం విశ్వమయం గ్రూప్ ని మొదలు పెడతాము. 37వ అధ్యయనాన్ని శ్రీ గురు చరిత్ర 37వ అధ్యయనాన్ని రాధా మేడం మనకిప్పుడు చెప్పబోతున్నారు. రాధా మేడం, మీకు సర్వం విశ్వమయం గ్రూప్ తరపున స్వాగతం సుస్వాగతం. థ్యాంక్ యూ రమ మేడం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు. శ్రీ గురు చరిత్ర నిత్యపారాయణ గ్రంథము రచయిత పూజ్య శ్రీ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నిన్నటి 36వ అధ్యాయం కొంచెం మనం చదువుకొని 37లోకి వెళ్ళిపోదాము. నిన్న సత్యవతుడు అనే బ్రాహ్మణుడు ఇక్కడ ఎలాంటి వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలి, ఎలాంటి వాళ్ళ దగ్గర భోజనం చేయకూడదు, ఇలాంటి వివరణ శ్రీ గురుని అడుగుతారన్నమాట. మళ్ళా స్వధర్మం గురించి ఎలాంటి ఆచారాలు పాటించాలో దయతో వివరించండి స్వామి అని శ్రీ గురుని బ్రాహ్మణుడు అడగడం, బ్రాహ్మణుడు అతని భార్య, బ్రాహ్మణ దంపతులు ఇద్దరు అడగడం చేస్తారు. అప్పుడు స్వామివారు ఏం చెప్తారంటే, గురువులు మేనమామలు ఆచారవంతములైన వేద విధులు అత్తామామలు తోబుట్టువులు పెట్టిన భోజనము చేయవచ్చు. అంటే ఎలాంటి వాళ్ళ ఇంట్లో భోజనం చేయాలి, ఎలాంటి వాళ్ళ ఇంట్లో భోజనము చేయకూడదు, అంటే పరాన్న భోజనము స్వీకరించకపోవడమే ధర్మము అన్న విషయాన్ని స్వామివారు ఎలా వివరించారో చెప్తున్నారు. మళ్ళీ తర్వాత భార్య బిడ్డలను ఏడిపించి పేరు కోసం దానాలు చేసేవాడు, తగాదాల కోరు, డబ్బు కాశించి అపాత్రులకు మంత్రోపదేశం చేసేవాడు, భార్యను విడిచిపెట్టినవాడు, క్రూరుడు, స్త్రీలోలుడు, దురాచారి, దొంగ, జూదరి, స్నానం చేయకుండా భోజనం చేసేవాడు, భగవన్నామ స్మరణ పట్ల శ్రద్ధాశక్తులు లేనివాడు, కనీసం సంధ్యావందనమైనా చేయనివాడు, ఇలాంటి వారి ఇళ్లలో భోజనం చేస్తే మనము అపవిత్రులం అవుతామని స్వామివారు చెప్పడం జరిగింది. మళ్ళీ తర్వాత స్వధర్మాన్ని ఆచరించడం ఎలా, ఆచార ధర్మాలు ఎలా పాటించాలి, స్వధర్మం అంటే ఎలాంటిదో కొంచెము వివరించండి అని సత్యవతుడు స్వామివారిని కోరుకుంటే స్వామివారు చెప్తున్నారు. పూర్వము పరాశర మహర్షి మునుల కోరిక మీదగా స్వధర్మాన్ని ఎలా ఆచరించాలి, మనం ఎలాంటి ఆచార ధర్మాలు పాటించాలి అనే విషయాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు వాళ్ళు శ్రద్ధగా వింటున్నారు. అప్పుడు స్వామి పరాశర మహర్షి ఏ రకంగా చెప్పాడంటే, సదాచారం వలన సర్వము మనకి సిద్ధిస్తుంది. బ్రాహ్మణుడైనటు వాడు బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలి. భక్తితో త్రిమూర్తులను, నవగ్రహాలను, సనకాది సిద్ధులను, పితృదేవతలను, సప్త సముద్రాలను, చతుర్దశ భువనాలను, సప్త ద్వీపాలు, సప్త ఋషులను మొదట స్మరించాలి. అంటే ప్రాతకాలంలోనే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచి ఇలాంటి ఈ పితృదేవతలను గాని, మన సప్త ఋషులను గాని, త్రిమూర్తులను వీళ్ళందరినీ స్మరించుకోవాలంట. తర్వాత ఆ గోవుకి మొక్కి ఆచమనం చేయాలి. కాలకృత్యాలు తీర్చుకోవాలి. భోజనాలకు ముందు తర్వాత కూడా కూర్చొని ఆచమనము చేయాలి. ఒకవేళ చూడకూడంది చూసినప్పుడు, మాట్లాడకూడంది మాట్లాడినప్పుడు, వినరానివి విన్నప్పుడు ఆచమనం చేస్తే అతనికి శుద్ధి జరుగుతుంది. అందుకు నీరు లేకుంటే కుడి చెవుని తాకాలి. ఎందుకంటే కుడి చెవిలో అగ్ని, జలము, వరుణుడు, సూర్యుడు, వాయువు మొదలైన సకల దేవతలు కూడా ఉంటారు. అంటే ఇలాంటి ఆచార సాంప్రదాయాలన్నిటినీ బ్రాహ్మణుడు తప్పకుండా పాటించాలి. ఇది పాటించడం వల్లనే మనకు సర్వము సిద్ధిస్తుంది. ఇదే స్వధర్మము అనేసి మన పరాశర మహర్షి మునులకు చెప్పారని శ్రీగురుడు చెప్తున్నారు. ఎవరికి? సత్యవతుడికి. ఇంకా ఏం చెప్పారు? ఇలా చాలా విషయాలు చెప్తూ
ఆచారకాండ గురించి కూడా ఇంకా ఎన్నో అంశాలు బోధించారు. ఇప్పుడు 37వ అధ్యాయం. సిద్ధయోగి ఇలా చెప్పారు. నామధారక శ్రీగురుడు ఆ సద్బ్రాహ్మణునికి గృహస్థాశ్రమ ధర్మాలు ఇలా చెప్పారు. మానవులు 3 కాలాలలోనూ ఆసనంపై కూర్చుని ప్రతిరోజు తప్పకుండా భగవంతుణ్ణి పూజించాలి. భగవంతుణ్ణి పూజించడము ఆపకూడదంట. గృహస్థ ధర్మాలన్నీ పాటిస్తూనే 3 కాలాలలో తప్పకుండా భగవంతుని పూజించాలి. ఉదయము షోడశోపచార పూజ, మధ్యాహ్నము పంచోపచార పూజ, సాయంత్రము నీరాజనము ఇలాంటివన్నీ సమర్పించుకోవాలి. అందుకోసం ప్రతి వారు తమ ఇంటి మంచి గంధము, నెయ్యి, జింక చర్మము ఇలాంటివి ఉంచుకోవాలి. మానవ జన్మ లభించి కూడా భగవంతుణ్ణి పూజించని వారికి నరకము ప్రాప్తిస్తుంది. ఖచ్చితంగా గృహస్థ ధర్మాలన్నీ పాటిస్తూ భగవంతుని 3 కాలాలలోనూ తప్పకుండా పూజించాలనేసి చెప్తున్నారు. ఇంకేం చెప్తున్నారు? ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రాలలో అవకాశం లేకపోతే నిత్యము పూజించడము వీలు కాని వాళ్ళు ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకంగా పూజించుకోమని చెప్తున్నారు. మళ్ళీ ఇంట్లో మంచి గంధాన్ని, నెయ్యిని, జింక చర్మాన్ని కూడా ఉంచుకోవాలంట. మానవ జన్మ చాలా అరుదుగా లభిస్తుంది. కాబట్టి మనము మానవ జన్మ లభించినప్పుడు దాన్ని ఎలా సార్థకం చేసుకోవాలంటే భగవంతుని పూజించినప్పుడే వారు ఈ మానవ జన్మను పొందగలుగుతారు. పూజించని వారికి మళ్ళీ నరకము ప్రాప్తిస్తుంది. అటు తర్వాత కూడా మానవ జన్మ రావడం మళ్ళీ చాలా కష్టము. అన్నిటిలోనూ గురు పూజ శ్రేష్టమైనది. అందువలన త్రిమూర్తులు సంతోషిస్తారు. గురువుని పూజించడం వల్ల త్రిమూర్తులు కూడా సంతోషిస్తారంట. కలియుగంలో మానవులకు గురువు యందు అయిన భగవంతుడనే భావం కలగడం కూడా చాలా కష్టము. కలియుగంలో మానవులు భగవంతున్నే గుర్తించలేరు. ఇంకా గురువుని ఎలా భగవంతుడని భావిస్తారు? అందువలన మందబుద్ధులను అనుగ్రహించడానికి భగవంతుడు సాలగ్రామము, బాణలింగము మొదలైన రూపాలను ధరించాడంట. కనుక వాటిని పూజించడం వలన సర్వ పాపాలు నశిస్తాయి. ఏంటి సాలగ్రామాన్ని, బాణలింగాన్ని కూడా పూజించడం వలన మానవుడు తనకున్న పాపాలను పోగొట్టుకుంటాడంట. అగ్ని, జలము, సూర్యుడు, గోవు వీటిల్లో కూడా భగవంతుడిని భావించి పూజించవచ్చు. అగ్నిలోను, జలములోను అంటే పంచభూతాలలో కూడా భగవంతుడు ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నారు. అన్నిటికంటే మానసిక పూజ శ్రేష్టము. మద్యములకు మండలంలో పూజ, అదములకు విగ్రహారాధనము అవసరము. భక్తితో పూజించగలిగితే రాయి, చెక్క కూడా దేవుడై అభిష్టాలను ప్రసాదించగలుగుతాయి. ఏం చెప్తున్నారు? మనము పూజ చేయడం అనేది ముఖ్యము. ఆ పూజ ఎలా ఉండాలి? మనం భక్తితో చేయాలి. ఆ భక్తితో చేసే పూజ వల్ల అది రాయికి మొక్కినా, చెక్కకు మొక్కినా గాని మనకు దేవుడు అభిష్టాలను ప్రసాదిస్తారంట. ఇంకా ఎలాంటి ఆచారాలు పాటించాలనేటివి చెప్తున్నారు. పీట మీద కూర్చుని శ్రద్ధగా సంకల్పము, ప్రాణాయామం చేసి పూజా ద్రవ్యాలు సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. ఇంకా ఈ మనం చేసే పూజా పద్ధతులు కూడా చెప్తున్నారు. ప్రాణాయామం ఎలా చేయాలి? సంకల్పం ఎలా చెప్పుకోవాలి? తర్వాత ఎదుట సింహాసనం మీద మీకు ఇష్టమైన దేవతా విగ్రహాన్ని ఉంచి దానికి కుడివైపున శంఖము, ఎడమవైపున గంట ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యము తొలగించి దీపము వెలిగించాలి. ఇక్కడ పూజా పద్ధతులు, ఆచార పద్ధతులు ముందుగానే చెప్పారు కదా 36, 37లో స్వధర్మము, ఆచార పద్ధతులు, మళ్ళీ పరాన్న భోజనము ఎక్కడ చేయాలి, ఎందుకు చేయకూడదు అనేది శ్రీగురుడు ముందే సెలవిచ్చారు. దాని ప్రకారంగానే ఈ ఆచార పద్ధతులు, స్వధర్మాన్ని ఎలా పాటించాలనేది కూడా చెప్తున్నారు. పూజ చేసేటప్పుడు ఏం చేయాలి? సంకల్పాన్ని చెప్పుకోవాలి, ప్రాణాయామం చేసుకోవాలి, పూజా ద్రవ్యాలను సిద్ధంగా పెట్టుకొని వాటిని ప్రోక్షించాలి. తర్వాత మన ఇష్టదైవ అనుగ్రహంతోటి కుడివైపున శంఖాన్ని, ఎడమవైపున గంట ఉంచి దేవుని మీదనున్న నిర్మాల్యం తొలగించి ధూపము, దీపము వెలిగించాలంట. ఆ తర్వాత గణపతిని పూజించాలి. మొట్టమొదట మన గురువు గణపతిని పూజించాలంట. తర్వాత గురువును స్మరించాలి. తర్వాత పీఠాన్ని, ద్వారపాలకులను పూజించాలి. తర్వాత ఇష్టదేవతను మన హృదయంలో భావించి దానినే
దానినే మన ఎదుటనున్న విగ్రహంలోనికి ఆహ్వానించాలి. ఏ దేవునికైతే మనము ఆరాధన చేస్తామో, ఆ దేవుణ్ణి మనము మనసులో స్మరించుకోవాలి. మన ఇష్ట దేవతని మనసులో స్మరించుకొని, గణపతి పూజ, గురువును స్మరించుకోవాలి. మళ్ళా తర్వాత ఆహ్, విగ్రహాలోపల ఆ దేవుణ్ణి ఆహ్వానించుకోవాలి. సాక్షాత్తు భగవంతుడే మన ఎదుట ఉండి మన పూజను గ్రహిస్తారన్న విషయాన్ని దృఢంగా గుర్తుంచుకోవాలి. మనం పూజ చేసేటప్పుడు ఎలా అంటే భగవంతుడిని ఆహ్వానిస్తున్నాం గదా! అప్పుడు స్వామివారు ఎవరైతే మన ఇష్ట దైవం ఉంటారో, వాళ్ళు సాక్షాత్కరిస్తున్నట్టుగా వాళ్ళను పిలిచినప్పుడు వాళ్ళు వస్తున్నట్టుగా వాళ్ళను పూజలో వాళ్ళు మనం గ్రహిస్తూ దృఢంగా గుర్తుంచుకొని మనము పూజను మొదలుపెట్టాలి భక్తిపూర్వకంగా. ఆయనకు 16 ఉపచారాలతో పూజ చేయాలి. 16 ఉపచారాలతోటి మనము పూజను స్టార్ట్ జేయాలంట. పూజకు తెల్లని పూలు శ్రేష్టము. పసుపు, ఎరుపు రంగు గల పూలను మధ్యమము. నల్లనివి, ఇతర రంగుల పూలు అధమము. పూజలకు మనము పూలు తీసుకున్నప్పుడు తెల్లని పూలే స్వచ్ఛమైనయంట. అవి శ్రేష్టమైనయంట. మళ్ళా తర్వాత పసుపు, ఎరుపు రంగు పూలు మధ్యస్థానమంట. ఇంకా నల్లవి అలాంటివైతే ఇంకా అధమము. ఉదయమే అపవిత్రః పవిత్రోవ అనే శ్లోకం చదువుకొని, గురువును కులదైవాన్ని స్మరించడము, మానసిక స్నానము అంటారు. ఉదయాన్నే మనము పూజ చేసుకునేటప్పుడు అపవిత్రః పవిత్రోవ అనే శ్లోకాన్ని చదువుకోవాలంట. గురువుగారిని, కులదైవాన్ని స్మరించుకోవాలి. అదే విధంగా భగవంతుని పాదాలకు పుష్పాంజలి సమర్పించాలి. పూలను సిద్ధంగా ఉంచుకొని భగవంతుని పాదాలకు అర్పిస్తూ ఉండాలి. ప్రదక్షిణము, సాష్టాంగ నమస్కారము చెయ్యాలి. తల్లిదండ్రులు, గురువులు, సద్బ్రాహ్మణులను గూడా అలాగే నమస్కరించాలి. ఇంకేం జెప్తున్నారు? పూలతోటి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ప్రదక్షిణ, సాష్టాంగ నమస్కారము ఇవన్నీ పూజా పద్ధతులన్నమాట. ఎలా జేయాలి? ఏంటి? సంకల్పం ఎలా జెప్పుకోవాలి? ప్రాణాయామం ఎలా జేయాలి? ధూపదీపం ఎలా పెట్టుకోవాలి? గణపతిని స్మరించుకోవాలి? ఇష్టదేవతని ఎలాగా ఆహ్వానించుకోవాలి? ఇలాంటివన్నీ చెప్తూ ఎలాంటి పూలు వాడాలి? మళ్ళీ ఎలాంటి శ్లోకం చదువుకోవాలి? తర్వాత ఇవన్నీ చెప్పాక ప్రదక్షిణాలు, సాష్టాంగ నమస్కారం చేయడంతోటి పూజ అనేది సంపూర్తిగా అయిపోతుంది. అయితే ఇంకేం జెప్తున్నారు? మన తల్లిదండ్రులను, గురువులను, సద్బ్రాహ్మణులను గూడా అలాగే పెద్దవాళ్ళను గూడా అలాగే భగవంతునితో సమానంగా చూసుకొని ప్రార్థించాలి, నమస్కరించాలి. పెద్దవాళ్ళు కనబడితే అలా గౌరవం సూచకంగా వాళ్ళకి నమస్కారం బెట్టాలి. తల్లిదండ్రులు, పూజ్యులు, పెద్దలను చూసినప్పుడు వారి వద్దకు వెళ్లి, వారి పాదాలను నమస్కరించాలి. గురువు యొక్క కుడి పాదాన్ని మన కుడి చేతితోనూ, వారి యొక్క ఎడమ పాదాన్ని ఎడమ చేతితోనూ స్పృశించి, సాష్టాంగ నమస్కారము చెయ్యాలి. ఇంకా తల్లిదండ్రులు పెద్దవాళ్ళని పూజిస్తున్నట్టే గురువుగారిని గూడా ఆయన కుడి పాదాన్ని కుడి చేయితోటి, ఎడమ పాదాన్ని ఎడమ చేయితోటి స్పృశించాలంట. సాష్టాంగ నమస్కారము చెయ్యాలి. వారి యొక్క మోకాలు నుండి పాదం వరకు స్పృశించాలి. తల్లి, తండ్రి, గురువు, పోషకుడు, భయహర్త, అన్నదాత, సవతి తల్లి, పురోహితుడు, పెద్దన్న, తల్లిదండ్రుల యొక్క సోదరులు, జ్ఞానవృద్ధులు వీరందరికీ గురువుతో సమానంగా నమస్కరించాలి. అంటే ముఖ్యంగా ఏం చెప్తున్నారు? ఈ పెద్దవాళ్ళందరినీ గురువుతో సమానంగా మనము నమస్కరించాలి. గౌరవపూర్వకంగా వాళ్ళకి నమస్కారం పెట్టుకోవాలి. వృద్ధులను, మళ్ళీ తర్వాత తల్లిదండ్రుల యొక్క సోదరులను, పురోహితుడును, పోషకుడను ఇలా ప్రతి ఒక్కరిని మనము సాదరంగా గౌరవించుకోవాలి. అజ్ఞానులు, తనకంటే చిన్నవారు, స్నానం చేస్తున్నవారు, సమిదలు మొదలైన పూజా ద్రవ్యాలు తెస్తున్నవారు, హోమం చేస్తున్నవారు, ధనగర్వులు, కోపించిన వారు, మూర్ఖులు, శవము వీరికి నమస్కరించకూడదు. ఇంకా ఎలాంటి వారికి నమస్కారం చేయకూడదో గూడా చెప్తున్నారు. జ్ఞానం లేని వాళ్ళు, అజ్ఞానులు, మనకంటే చిన్నవాళ్ళు, స్నానం జేస్తున్న వాళ్ళు, సమిదలు మొదలైన పూజా ద్రవ్యాలు తేడానికి వెళ్ళిన వాళ్ళు, తెస్తున్న వాళ్ళు, హోమం జేస్తున్న వాళ్ళు, ధనంతో గర్వంతో ఉన్నవాళ్ళు, కోపంతో ఉన్నవాళ్ళు, మూర్ఖులు, శవము ఇలాంటి వాటికి మనము నమస్కరించకూడదంట. ఒక చేత్తో ఎవ్వరిని ఎప్పుడూ నమస్కరించకూడదు. 2 చేతులతోటి దండం పెట్టుకోవాలని చెప్తున్నారు. గృహస్థుల ఇండ్లలో కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు వాడడం వలన జరిగే పాపాల్ని
పోగొట్టుకోవడానికి వండుకున్న పదార్థాన్ని మొదట దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించి మిగిలినది మహాప్రసాదమన్న భావంతో భుజించాలి. గృహస్థ ధర్మాలు పాటించేవాళ్ళు ఏమేమి ఉంటాయి ఇండ్లలో? కత్తి, తిరుగలి, రోకలి, నిప్పు, నీరు, చీపురు ఇవన్నీ మనము ఉపయోగించుకుంటాము వంట చేసేటప్పుడు. ఇలాంటివన్నీ వాడుకుంటాం గదా! పదార్థాలు తయారు చేసేటప్పుడు. అయితే మొదట ఏం చేయాలంట? దేవతలకు, పితరులకు, సర్వజీవులకు, ఋషులకు, అతిథులకు అర్పించాలంట. మిగిలినది మహాప్రసాదంగా భావిస్తూ భుజించాలి. దీనినే వైశ్వదేవమని అంటారు. దీనినే వైశ్వదేవమని పిలుస్తారంట. అతిథులను కులగోత్రాలు పట్టించుకోరుగా తలచి భోజనం పెట్టాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. మన ఇంటికి వచ్చిన అతిథులు వాళ్ళు ఆ కులమా, ఈ కులమా, వీళ్ళ గోత్రం ఏంటి ఇలాంటివన్నీ ఆలోచించొద్దు, పట్టించుకోవద్దు. వాళ్ళను దైవంగా భావించి వాళ్ళకి ఫస్ట్ భోజనం అనేది పెట్టాలంట. కారణం వాడు సాక్షాత్తు సద్గురు రూపాలే. వాళ్ళు సాక్షాత్తు భగవంతుని స్వరూపాలే అని చెప్తున్నారు. అతిథికి కాళ్ళు కడిగితే పితృదేవతలు, భోజనం పెడితే త్రిమూర్తులు సంతోషిస్తారు. పూర్వము అట్లా అతిథులు ఇంటికొచ్చినప్పుడు ఒక పద్ధతిగా వాళ్లకు కాళ్ళు కడిగేవాళ్ళు, భోజనాన్ని పెట్టేవాళ్ళు. ఈ రకంగా అతిథులను మనము ఏమంటారు వాళ్ళకి భోజనం సమకూరిస్తేనంట పితృదేవతలు మరియు త్రిమూర్తులు అందరూ వీళ్ళు సంతోషిస్తారంట. అతిథికి భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారికి వైశ్వదేవము నైవేద్యము అవ్వకుండా తప్పకుండా భిక్ష ఇయ్యాలి. అంటే ఎవరైతే మన ఇంటికి అతిథిలాగా వస్తారో, ఎవరైతే భిక్ష కోసం వచ్చిన బ్రహ్మచారి ఉంటారో అలాంటి వాళ్లకు తప్పకుండా మనము భిక్ష అనేది ఇవ్వాలంట. భోజనం వడ్డించే చోట నీటితో అలికి ముగ్గు పెట్టి దేవతలను ఆహ్వానించి ఆకు వేసి వడ్డించాలి. ఇవన్నీ ఆచార పద్ధతులు అన్నమాట. స్వధర్మము మనము అవలంబించేటప్పుడు ఎలా ఉండాలి? మార్నింగ్ పొద్దున్నే బ్రహ్మీ ముహూర్తంలో నిద్ర లేచిన తడువుగా ఎలాంటి పూజలు చేసుకోవాలి, ఎలా దేవుణ్ణి స్మరించుకోవాలి, తర్వాత ఆచమనీయం ఎలా చేయాలి, మళ్ళీ ఆచార పద్ధతులు ఎలా పాటించాలి, పెద్దలను ఎలా గౌరవించాలి, ఇంటికి వచ్చిన అతిథులను ఎలా మనము గౌరవంగా వాళ్ళకి భోజనాలు ఎలా పెట్టాలి, ఇలాంటివన్నీ మనము సద్బ్రాహ్మణులకిను అందరికీ ఇది ఒక బ్రాహ్మణులనే కాదు ప్రతి ఒక్కరూ ఈ ఆచార ధర్మాలను పాటించాలని చెప్తున్నారన్నమాట. పతితుల పంక్తిన భోజనము చేయకూడదు. ఇంకా కొన్ని విషయాలు ఏమేమి చెప్తున్నారు? ఎలాంటి వారి దగ్గర భోజనాలు చేయకూడదు అనేది కూడా చెప్తున్నారు. పతితులైన వాళ్ళ పక్కన కూర్చొని పంక్తి భోజనము చేయకూడదంట. మొదట కుడి పక్కన నేల మీద చిత్రగుప్తునికి బలిగా కొంచెం అన్నం ఉంచి తర్వాత భోజనము చేయాలి. ఫస్ట్ అన్నము మనము తినేటప్పుడు ఏం చేయాలంట? నేల మీద కొంచెము బల్లిలాగా చిత్రగుప్తుని కోసం పక్కకు తీసి పెట్టాలంట. ఆ తర్వాతనే మనము భోజనము చేయాలి. తన ద్వారా భోజనం చేస్తున్న చైతన్యము తాను తినే అన్నము కూడా భగవంతుని రూపాలన్న భావంతో భోజనము చేయాలి. మనము భోంచేస్తున్నాం కదా, అది ఎలా? భగవంతుని స్వరూపము, భగవంతుడిచ్చిన ఇది ఏమంటారు భోజనము అని భావించాలి. భావించి మనము భోజనం చేయాలి. కుక్కను రజస్వలను ఎట్టి ధర్మము పాటించని వాడిని చూస్తూ భోజనము చేయకూడదు. ఇక్కడ అన్ని పద్ధతులు చెప్తున్నారు స్వామివారు. ఎలా భోజనం చేయాలి, ఎలా భోజనం చేయకూడదు, ఎవరి దగ్గర చేయాలి, ఎవరి దగ్గర చేయకూడదు, ఎలాంటి పద్ధతులు పాటించాలి, ఎలాంటి ఆచార పద్ధతులు మనము పాటించడం వల్ల మనకి త్రిమూర్తులు పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అది కూడా చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ కుక్క రజస్వలైన వాళ్ళు, మళ్ళీ ఎలాంటి ధర్మము పాటించని వాడు అలాంటి వాళ్ళ దగ్గర కూడా మనము భోజనము చేయకూడదంట. భోజనమయ్యాక అగస్త్య మహామునిని, కుంభకర్ణుణ్ణి, బడబాగ్నిని స్మరిస్తే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. భోజనమయ్యాకంట మనము అగస్త్య మహర్షిని, కుంభకర్ణుడు, బడబాగ్నిని వీళ్ళందరినీ స్మరించుకోవాలంట. అలా స్మరించుకోవడం వల్ల మనకి జీర్ణశక్తి త్వరగా అవుతుందంట. జీర్ణం త్వరగా అవుతుందని చెప్తున్నారు. ఆ తరువాత సాయంకాలంలో పురాణాలు, సద్గ్రంథాలు పెద్దల వలన వినాలి. పెద్దవాళ్ళ దగ్గర వెళ్ళి మనము పురాణాలు, రామాయణ, మహాభారతాలు ఇలాంటివి ఉంటాయి కదా, ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు అక్కడ వాళ్ళ ద్వారా
మనము వినాలి. గ్రంథాలు పఠించే టైంలో అక్కడికి వెళ్ళి అవన్నీ శ్రవణం చేయాలి. సూర్యాస్తమయమైనప్పుడు సంధ్యావందనము, హోమము చేసి గురువుకు నమస్కరించాలి. సూర్యుడు అస్తమించి సంధ్యావందనం జరిగే టైంలో హోమాలు చేసుకోవాలి. బ్రాహ్మణులకు చెప్తున్నారు. రాత్రి తేలికగా భోజనం చేసి కొంతసేపు సద్గ్రంథాలను చదువుకొని తర్వాత తాను ఆ రోజు చేసిన సత్కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసమని సమర్పించి నమస్కరించాలి. రాత్రిపూట ఆహారం ఎలా తీసుకోవాలంట? చాలా తక్కువ ఆహారాన్ని తీసుకోవాలంట. తేలికైన భోజనాన్ని స్వీకరించాలి. తర్వాత సద్గ్రంథాలను చదువుకోవాలంట. ఆ రోజంతా అతడు పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేసిన కర్మలన్నింటినీ భగవంతుని ప్రీతి కోసమే అని భగవంతునికి సమర్పించేయాలంట. అతను చేసిన కర్మలన్నీ అన్ని భగవంతునినే అర్పించుకోవాలి. నమస్కరించుకోవాలి. ఉత్తరానికి తలపెట్టుకొని నిద్రించకూడదు. ఇక నుండి నీవిటువంటి ధర్మాలను ఆచరిస్తూ ఇతరుల ఇళ్లలో ఆపద్ధర్మంగా తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారము పాటించుకో. ఏం చెప్తున్నాడు? ఇదంతా ఎవరు చెప్తున్నాడు? శ్రీ గురువు సత్యవంతుడు, అతని భార్య ఇద్దరు వెళ్ళి అడుగుతారు కదా. వాళ్ళక్కడ సహపంక్తి భోజనాలలో వెళ్ళినప్పుడు అవమానింపబడతారు. ఎలా అంటే వాళ్ళు భోజనం చేసే సమయంలో అక్కడ ఒక కుక్క రావడము, ఆ కుక్క వచ్చి ఆ పదార్థాలను తాకడము, ఇవన్నీ చూసి ఆమె చాలా బాధపడి స్వామివారి దగ్గరికి వెళ్ళి నా తప్పుని సవరించండి స్వామి, ఏమేమి చేయాలి, ఎలాంటి వాళ్ళ ఇళ్లలో భోజనం చేయాలి, ఎలాంటి వాళ్ళ ఇంట్ల దగ్గర భోజనం చేయకూడదు, ఎలాంటి స్వధర్మాలు పాటించాలి అని సత్యవతుడు అడగడం జరుగుతుంది. అప్పుడు స్వామివారు ఇవన్నీ చెప్తారన్నమాట. ఇలాంటి పద్ధతులు పాటించాలని చెప్తారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ ఎవరు పిలిస్తే అక్కడికి వెళ్ళిపోయి ఇళ్లలో భోజనాలు చేయకూడదు అంట. అన్ని అంత జాగ్రత్తగా ఉండాలి. ఆపద్ధర్మంగా ఉన్నప్పుడు తప్ప ఎన్నడూ భోజనం చేయకుండా నీ ఆచారాన్ని నువ్వు పాటించుకో. ఇంకా ఆ రోజు తప్పదు, ఇంకా ఆపద్ధర్మంగా అప్పుడు ఇంకా తప్పదు అనుకున్నప్పుడే నువ్వు అక్కడ భోజనం చెయ్యి. ఎందుకంటే ఆయన నిష్ఠతో ఉంటాడు. ఎవ్వరు పిలిచినా వెళ్ళడు. ఎక్కడ ఎలా ఆయనకున్న దాంట్లోనే ఆయన భోజనం చేస్తూ ఉంటాడు. భార్య కోరిక కోరుకోవడం వల్ల భార్య కోసమని ఆయన అక్కడ భోజనాల పంక్తిలో వెళ్ళడము అలా జరిగింది కాబట్టి నీ ఆచారాన్ని నువ్వు తప్పకుండా పాటించుకో. ఆపద్ధర్మంలో ఉన్నప్పుడే భోజనం చేయని స్వామివారు కూడా చెప్తున్నారన్నమాట. అందువలన ఇహంలోను పరంలోను ఉత్తమ శ్రేయస్సు కలుగుతుంది. ఇలాంటి ధర్మాలు ఆచారాలు పాటించడం వలన మనకిక్కడ ఇహంలోను ఆ తర్వాత పరంలోను ఉత్తమ శ్రేయస్సును కలిగించుకుంటారని చెప్తున్నారు అని శ్రీ గురువుడు ఆ సద్బ్రాహ్మణునితో చెప్పారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆయనకు నమస్కరించి ఇంకా తిరుగు ప్రయాణమై ఇంటికి వెళ్ళిపోయారు. ఇవన్నీ స్వామివారు ఎవరికి చెప్తున్నాడు? సత్యవ్రతుడు అతని భార్యకి ఇవన్నీ చెప్తున్నారన్నమాట. ధర్మము ఎప్పుడు తప్పదు, ఆపద్ధర్మంగా ఉన్నప్పుడు ఇంకా తప్పదు అన్నప్పుడే మీరు భోజనం చేయండి, లేకపోతే చేయాల్సిన అవసరం ఏమీ లేదు. ఇలా మీరు ఆచార పద్ధతులన్నీ పాటించుకోండి. ఇలా ఎలాంటి స్వధర్మాలను మీరు చేయాలి, చేయకూడదు అలాంటివన్నీ చెప్తున్నారు కదా. ఇలా చేయడం వల్లనే మీకు ఏం జరుగుతుంది? ఇక్కడ ఇహంలోనూ రేపు పరంలోను మీకు మంచి శ్రేయస్సు కలుగుతుందని స్వామివారు చెప్పడంతోటి ఆ బ్రాహ్మణ దంపతులు ఇద్దరు స్వామివారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. దీనితో 37వ అధ్యాయము సమాప్తము. శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ నమః. ఓం శ్రీ నరసింహ సరస్వతే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై గురుదత్త. ఓకే మ్యామ్, మొత్తం అయిపోయిందా అది 37ది? అయిపోయింది. అయిపోయింది. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ మ్యామ్.